అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోంతా తుఫాన్ చాలా భయంకర తుఫాన్ అని, పెద్ద ఎత్తున వర్షాలు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా పక్కకున్న రాష్ట్రం ఏమో వాళ్ళు ఫీల్డ్ మీద ఉండి ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటే, ఇక్కడ ఇంత హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా లేని విషయం ఇలా కొట్టచ్చిగా కనబడతా ఉంది. 41 సెంటీమీటర్ల వర్షం ఇవాళ సైదాపూర్లో లేకపోతే బెంగళూరులో పడ్డదని చెప్పి, వర్షం అక్కడ పడ్డప్పుడు కూడా నీళ్ళన్నీ పోయేది హుజరాబాద్ నియోజకవర్గం చిలకవాగు నుంచి పోతుంది, అటు కమలాపూర్ వాగు నుంచి. ఇక్కడ కోతులనమ వాగు కమలాపూర్ చెరువుకి వెళ్ళిపోవాలి, ఇవాళ చిలకవాగు ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఈ రెండు వాగులు కలిసి ఒక విధ్వంసాన్ని సృష్టించింది. ఇవాళ చిలకవాగు అటుపక్కకి ఇటుపక్కకు వందల వేల ఎకరాల భూములు మొత్తం పంట తూడ్చిపెట్టుకపోయింది. పంట పొలాలు ఒక 10 మీటర్లు 20 మీటర్ల గోతులు చేసింది. రోడ్లన్నీ కూడా బొందలగడ్డగా మారిపోయినాయి. 4 రైతుల యొక్క పంట వాళ్ళ కళ్ళ ముందే ఒక్కొక్క రైతుకు 4 ట్రాక్టర్లు వడ్డు చొప్పున మొత్తం కొట్టుకపోయింది. వడ్డు కొట్టుకపోయినాయి, అంత కొట్టుకపోయింది. వాళ్ళ లీజ్ ఫార్మర్స్ వాళ్ళు కౌలు రైతులు పాపం 20-25 వేల రూపాయలు కౌలు ఇవ్వాలి. ఇవాళ పెట్టుబడి 40-50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఎకరానికి, అంటే 70-80 వేల రూపాయలు ఇవాళ వాళ్ళ కళ్ళ ముందు ఆ పంట పోయినప్పుడు ఇంట్లో చనిపోతే మనిషి ఎట్లా విషాదం ఉంటుందో అంత విషాదం ఉన్నది. కాళ్ళ వెళ్ళబడుతున్నది. ఇప్పటి వరకు కలెక్టర్లు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ప్రభుత్వ ఆదేశాలు కానీ మరి ఎవరి వడ్లు కొట్టుకుపోయినాయి, ఎవరి పంటలు నీట మునిగిపోయినాయి, ఎవరి భూములు కోతకు గురైనాయి, ఎవరి పంట పొలాల్లో ఇసుక మెట్టలు పెట్టినాయి సర్వే చేస్తున్న దిక్కుది వాళ్ళని కూడా పోయింది కదా. ఇవాళ రైతు రాజ్యం, రైతులను ఆదుకుంటామని చెప్పే ప్రభుత్వం నిన్న పొద్దున నుంచి మొన్న వర్షం పడితే, నిన్న వరదలు వస్తే ఇప్పటిదాకా దిక్కుది వాళ్ళని. ఇవాళ వడ్లు కొట్టుకపోయిన కూడా మానవత కోణంతో వాళ్ళకి సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఖరీఫ్ పంట దీపావళి తర్వాత కోత నోటికాడికి వచ్చిన 20-25 వేల రూపాయలు లీజుకి ఇచ్చి 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే టైంలో పోయిందంటే 10,000 రూపాయలు గతంలో అనౌన్స్ చేసిండ్రు, అట్లే పెట్టారు. నేనంటున్నా కనీసం ఎంత లేదా మినిమంగా 25 వేల రూపాయలు. ఇప్పుడు మొత్తం 70 వేల రూపాయలు 80 వేల రూపాయలు నువ్వు ఇచ్చే కెపాసిటీ లేకపోవచ్చు, కానీ కనీసం రైతాంగానికి కొట్టుకపోయిన రైతాంగానికి మీరే చెప్పిండ్రు 5 లక్షల ఎకరాల దాకా పంట నష్టపోయిందని చెప్పి. తక్షణం 5 లక్షల ఎకరాలకు కోసి వడ్లు కొట్టుకపోయిన రైతాంగానికి అంతా కూడా అసెట్ చేసి కనీసం మినిమం 25 వేల రూపాయలు ఇస్తే మళ్ళీ వాళ్ళు వ్యవసాయం చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి కనుక రైతు ఇట్లాంటి పరిస్థితి వస్తే కైలాస మండలం పెద్దపా మిగిలినట్టే ఉంటుంది కదా, వాళ్ళు గుండె పగిలి చచ్చిపోతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. మేము అంటున్నది ఇవాళ సి వర్షిత రాంపూర్ అమ్మాయి, వాళ్ళ నాన్న పేరు తిరుపతి. ఆ అమ్మాయి మొదటి నుంచి కూడా టాపర్, ఇక్కడ మంచిగా చదువుకున్నట్టు అమ్మాయి, చదువు పట్ల ఎగ్జామ్స్ పట్ల ఎప్పుడు కూడా టెన్షన్ లేని అమ్మాయి, ఆ స్కూల్లో టాపర్గా ఉన్న అమ్మాయి, ఆ స్కూల్కు నాయకత్వం వహించే అమ్మాయి. ఆ బలమైన రీజన్స్ని ఎంక్వైరీ చేసి ఇవాళ దానికి బాధ్యులైతే తప్పకుండా శిక్షించి రాబోయే కాలంలో హాస్టళ్లలో ఇట్లాంటి పరిస్థితి, సూసైడల్ యాటిట్యూడ్, ఈ భయానకమైన వాతావరణం ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. స్కూళ్ళల్లో గతంలో ఉన్న హాస్టల్ తక్కువై వేలాది మంది పేద మధ్యతరగతి పిల్లలు చదువుకుంటున్నారు. ఎంత గొప్ప ఆశయంతో ఆలోచనతో ఈ స్కూల్ స్టార్ట్ అయినాయి. అక్కడ సౌకర్యాలు అరకొర, వాళ్ళ డైట్ ఛార్జెస్ సక్రమంగా టైంకు రాకపోవడం, సరైన స్టాఫ్ లేకపోవడం, వార్డెన్ల వ్యవస్థ లేకపోవడం, క్లాసులు చెప్పే టీచర్లే వంతుల వారిగా పిల్లలు చూసుకునే పరిస్థితి. ఇవాళ అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి గతంలో అనేకసార్లు మాట్లాడినాను. మీరు ఇంతమంది 600 మంది 700 మంది విద్యార్థులున్న కాడ ఇవాళ హెల్త్ పరంగా వాళ్ళకి చెకప్ ఉండాలి. పిల్లలకు మానసికమైన ఒత్తిడి నుంచి రిలీఫ్ అయ్యేటువంటి సైకియాట్రిస్టులు అప్పుడప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ కావాలి. టీచర్లకు జాగాలో వార్డెన్లను పర్మనెంట్గా వేయాలని చెప్పి మినిమం మక్క పంట కానీ వరి పంట 25 వేల రూపాయలు. ఇవాళ పత్తి పంట ఉంది, వాళ్ళకు 40 వేల రూపాయలు. పత్తి అయితే మొత్తం అక్కడే కూడా అయిపోయింది. ఈ సంవత్సరమే మొత్తం పత్తి జాలి పట్టిపోయి, బక్క రాగలలో జాలి పట్టిపోయి అసలు ఏర్లు కుళ్ళిపోయి సగం పంటనే వచ్చింది. ఆ ఉన్న సగం పంట కూడా మళ్ళీ వర్షాలకు ఏరకుండా అయిపోయింది. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఒకటి రైతుల బాధ ఇంత అంత కాదు, మొత్తం నువ్వు
సపోర్ట్ చేయమని చెప్పి మేము కూడా అంటలేము. అడ్డగోలుగా ₹1,00,000 ₹2,00,000 అంటలేదు. అట్లీస్ట్ ఒక ₹25,000 వరి పంటకు మక్క పంటకు, ఒక ₹40,000 పత్తి పంటకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కానీ ఏదేమైనా ఇవన్నీ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ వల్ల పిల్లలు అక్కడక్కడ ఇవాళ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఆత్మహత్యలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా ఏదో ఎంక్వైరీ అని చేసి ఏదో పిల్ల మానసిక స్థితి బాగాలేదనో వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప దీని కారణాలను లోతుగా అన్వేషించలేదు. 120 కోట్లతోటి 130 కోట్లతోటి అలా స్కూల్ కడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం స్కూల్ భవనాలు కట్టడం కాదు, స్కూళ్ళల్లో ఉండే హాస్టళ్లలో ఉండే పిల్లలకి భద్రత, భరోసా, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేది ఉండాలి తప్ప, వాళ్ళు ఎంకరేజ్ చేసేది ఉండాలి తప్ప వాళ్ళకు ఇట్లాంటి సూసైడ్ యాటిట్యూడ్ అండ్ టెండెన్సీ ఉండేటువంటి ఆస్కారం ఉండద్దని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడు తిరుపతి వాళ్ళ అమ్మ, తిరుపతి వాళ్ళ భార్య మమత వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళ దుఃఖానికి ఎవరు కంపల్సేట్ చేయలేదు, కానీ వాళ్ళ అమ్మాయిలాగా వేరే అమ్మాయిలు కాకూడదు అనేటువంటి ఏడుపు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా, దానికి కారణమైన తెలుసుకునే ప్రయత్నం చేస్తా, తప్పకుండా ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.